నాయకులు శ్రీ రాహుల్ గాంధీ గారు మొదటి నుంచి అనుమానం వ్యక్తం చేస్తూనే ఉన్నారు. బీజేపీ పార్టీ ఎట్టి పరిస్థితుల్లో అధికారంలోకి వచ్చే ప్రసక్తే లేదు. కానీ ఈరోజు చూస్తూ ఉంటే బీజేపీ పార్టీ అప్రజాస్వామికంగా ఎలక్షన్ కమిషన్ను వాళ్ళ చెప్పు చేతుల్లో ఉంచుకొని ఎన్నికలలో ఓట్ల చోరీకి పాల్పడి ఈరోజు బీజేపీ గద్దెనెక్కిందని చెప్పేసి నిన్న మొన్న జరుగుతున్న పరిణామాలే నిదర్శనం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే పూర్తి వాస్తవాలతో విత్ ఎవిడెన్సు మననే మా రాహుల్ గాంధీ గారు ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేశారు. బెంగళూరు సెంట్రల్ పార్లమెంటు నియోజకవర్గంలో ఒక్క మహాదేవ్పుర అనే అసెంబ్లీ నియోజకవర్గంలో ఏ విధంగా బీజేపీ పార్టీ ఓట్ల చోరీకి పాల్పడ్డదో చెప్పడం జరిగింది. దాదాపు 1,250 ఓట్లను వాళ్ళు చోరీ చేసి, అంటే అప్రజాస్వామికంగా ఇల్లీగల్గా ఒకటే అడ్రస్ మీద కొన్ని వందల వేల ఓట్లను నమోదు చేయించడము, అదేవిధంగా ఒక్కొక్కరి పేరు మీద 4-5 పోలింగ్ బూతులలో ఓట్లు నమోదు చేయించడము, ఫామ్ 6ను మిస్యూజ్ చేయడము, ఇట్లా అనేక రకాలుగా వాళ్ళు తప్పిదాలకు పాల్పడి ఓట్ల చోరీ చేసి దాదాపు 1,250 ఓట్లను ఒక్క అసెంబ్లీ సెగ్మెంట్లోనే వాళ్ళు చోరీ చేసి గెలిచిరంటే ఈరోజు బీజేపీ ఏ విధంగా ఈ భారతదేశంలో అధికారంలోకి వచ్చిందో ఒకసారి ఆలోచన చేయాలి. ఈరోజు మా రాహుల్ గాంధీ గారు ఎలక్షన్ కమిషన్ కూడా ఒక 5 ప్రశ్నలు సంధించడం జరిగింది. ఈ 5 ప్రశ్నలకు సమాధానం చెప్పండి. ముఖ్యంగా రాహుల్ గాంధీ గారు ఈ డిజిటల్ ఓటర్ లిస్టు మాకు సబ్మిట్ చేయండి, సీసీ ఫుటేజెస్ ఇవ్వండి అని చెప్పేసి అడిగితే ఈరోజు ఇప్పటి వరకు ఎన్నికల కమిషన్ ఎలాంటి స్పందన లేదు. ఎన్నికల కమిషన్తోన ఈరోజు సుప్రీంకోర్టు కూడా ఎన్నికల కమిషన్కు చెప్పడం జరిగింది, మీరు వాళ్ళు అడిగిన ఆధారాలన్నీ కూడా ఇవ్వండి అని చెప్పేసి. ముఖ్యంగా ఈరోజు కొన్ని రాష్ట్రాలలో ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్లు కూడా క్లోజ్ చేసింది. జనరల్గా పబ్లిక్ డాక్యుమెంట్ ఏది ఉన్నా కూడా పబ్లిక్ డొమైన్లో పెట్టాలి. అది ప్రజాస్వామ్యంలో గవర్నమెంట్లు చేయాల్సిన పని, ఎన్నికల కమిషన్ చేయాల్సిన పని. కానీ ఈరోజు వాళ్ళు ఎన్నికల కమిషన్ బీజేపీ చెప్పుచోతుల్లో ఉండి తప్పిదాలకు పాల్పడి ఈరోజు పబ్లిక్ డొమైన్లో ఉండాల్సిన డాక్యుమెంట్స్ కూడా వాళ్ళు దాచిపెడుతున్నారంటే ఖచ్చితంగా ఈరోజు ఓటు చోరీకి బీజేపీ పార్టీ పాల్పడ్డది, ఎన్నికల కమిషన్ను వాళ్ళ చెప్పు చేతుల్లో ఉంచుకున్నదని మేము ఈ సందర్భంగా ఆరోపిస్తూ ఉన్నాం. ఆరోపణే కాదు, అది రుజువైందని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. ఎన్నికల కమిషన్ మళ్ళా ఉల్టా రాహుల్ గాంధీ గారిని అఫిడవిట్ ఇవ్వండి, ఓటు తీసుకోండి అని చెప్పేసి మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉన్నారంటే ఒక్కసారి ఆలోచన ఏ విధంగా ఈరోజు ఎన్నికల కమిషన్ వ్యవహరిస్తూ ఉందో. ముఖ్యంగా ఈరోజు ఏఐసిసి ఇచ్చిన పిలుపు మేరకు మహబూబ్నగర్ జిల్లా హెడ్ క్వార్టర్లో మేమందరము, నేను, స్థానిక శాసనసభ్యులు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు, ఇంకా చాలామంది ప్రజాప్రతినిధులు అందరం కూడా ఈరోజు ఇక్కడ కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించి నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మా నినాదం ఒకటి, ఓట్ చోర్ గద్దే చోడ్ అని చెప్పేసి ఈరోజు మా రాహుల్ గాంధీ గారు ఇచ్చిన నినాదాన్ని మేము దేశవ్యాప్తంగా తీసుకోపోతా ఉన్నాం. మా నిరసన కార్యక్రమాలు ఈ విధంగానే కొనసాగుతాయి. తప్పకుండా భవిష్యత్తులో ఇలాంటి తప్పులు జరగకుండా ప్రజాస్వామ్యంలో ఒక ఓటు ఒక పర్సన్కు ఉండాలనేది మా నినాదం. 1 ఓట్ 1 పర్సన్ అనే నినాదంతో ఈరోజు మేము ముందుకు పోతా ఉన్నాం. ప్రజాస్వామ్యంలో ప్రజలకు కల్పించిన హక్కు ఓటు. ఆ ఓటునే ఈరోజు బీజేపీ పార్టీ చోరీ చేసిందంటే వాళ్ళు ప్రజాస్వామ్యాన్ని ఈ దేశంలో ఏ విధంగా కూని చేస్తూ ఉన్నారో ఒకసారి ఆలోచన చేయాలని చెప్పేసి తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న ప్రతి ఒక్కరికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాలను తప్పకుండా భవిష్యత్తులో ఇంకా మరిన్ని కార్యక్రమాలు తీసుకొని ముందుకు పోతామని కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.